నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ వినబోతున్నాము. ఈ కథ ఒక గవమైన కుక్క మరియు అతని నీడ గురించి. ఒక ధనవంతుడి ఇంట్లో నివసించే ఒక కుక్క గురించి ఈ కథ. అతను తన యజమాని ఇచ్చే రుచికరమైన ఆహారాన్ని తింటూ, ఇంటి చుట్టూ గర్జిస్తూ గడిపేవాడు. ఒక వేడి వేసవి రోజున అతను ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఎండ నుండి తప్పించుకోవడానికి అతను ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద నేలపై తన నీడను చూశాడు. అదేంటి, నేను వెళ్లిన ప్రతి చోటా నా సేవకుడు నన్ను వెంబడిస్తున్నాడా అని కుక్క ఆలోచించాడు. అతను తన నీడను తరిమేందుకు ప్రయత్నించాడు, కాని అది కదలలేదు. అతను ఎంత గట్టిగా మొరిగినా అది అతన్ని వదిలిపెట్టలేదు. చివరికి అతను అలసిపోయి, నీడ అనవసరమైన సేవకుడు అని నిర్ణయించుకున్నాడు. కొంత సమయం తర్వాత ఎండ మరింత తీవ్రతరం అయ్యింది. కుక్క ఎండలో నిలబడలేకపోయాడు. అతను నీడ కోసం చుట్టూ చూశాడు, కాని చుట్టూ ఉన్న చెట్లు చాలా చిన్నవి. ఆ సమయంలో అతనికి తన నీడ యొక్క విలువ తెలిసింది. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుక్క అస్వస్థతకు గురయ్యాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటి? మన వద్ద ఉన్న వాటి విలువను గుర్తించాలి. కొన్నిసార్లు మనం సులభంగా దొరికే వాటిని తక్కువగా అంచనా వేస్తాం. కాని అవసరమైనప్పుడు వాటి ప్రాముఖ్యత తెలుసుకుంటాం. అహంకారం మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది.